గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ. వరద ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చ. ప్రకాశం బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనులను పరిశీలించిన సీఎం. బోట్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లు. ఏలూరు వరదలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. వరదలో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న కొల్లు రవీంద్ర. బెంగళూరులో కూర్చొని ప్రభుత్వంపై జగన్ విమర్శలు. సాయం చేస్తున్న తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్న అనిత. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటుపడింది. క్రీడాకారులను ప్రోత్సహించడమే చంద్రబాబు ధ్యేయమన్న రామ్మోహన్ నాయుడు. 45 మంది వరదలో ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. బాధితుల్లో రోజులు గుడుస్తున్న కొద్దీ భయం పెరుగుతుందన్న కన్నబాబు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్. కొత్త ఇల్లు తన పేరుతో రిజిస్ట్రేషన్ అయిందన్న మాధురి. సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు, జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని జర్నలిస్టులు పెంచుకోవాలన్న రేవంత్ రెడ్డి. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది. రుణమాఫీపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందన్న హరీష్ రావు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. మున్నేరు వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందన్న కిషన్ రెడ్డి. కేసీఆర్ మార్క్ తొలగించడానికే హైడ్రా పబ్లిసిటీ స్టంట్ అన్న సబిత. హైడ్రా కూల్చివేతలపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు. ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూలుస్తున్నారన్న ఎమ్మెల్యే. అమీన్పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై కేసు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హతపై ఇవాళ తీర్పు వెలువడించనున్న తెలంగాణ హైకోర్టు. పల్నాడు జిల్లా పిప్పర్లపల్లి మునుమాక మధ్య దెబ్బతిన్న వంతెన దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద విషాదం. ప్రాజెక్టు చూడడానికి వచ్చి పర్యాటకుడు గల్లంతు. శ్రీకాకుళం టెక్కిలి మార్గంలో నిలిచిన రాకపోకలు. వరద ఉధృతికి వాగులో దూసుకెళ్లిన వాహనం. మహబూబాబాద్ జిల్లాలో దంచుకొడుతున్న వాన. మున్నేరు వాగు పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేత. 4.98 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల. వాయువ్య బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. ప్రియాంక గాంధీ చెప్పిన ధైర్యం మరవలేం. క్రీడాకారులందరికీ అండగా ఉంటామన్న వినేష్ ఫోగట్. భారత్లోకి మంకీ పాక్స్ ఎంట్రీ. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి వైరస్ లక్షణాలు. ఎమర్జెన్సీ సినిమాకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమర్జెన్సీ యూఏ సర్టిఫికేట్ ఇస్తూ సన్నివేశాల విషయంలో అభ్యంతరం.